ఒక్కోసారి మన ప్రత్యర్థులు సాధించేటువంటి విజయాలు మనకి కూడా ప్లస్ అవుతాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. అది ఎలా అంటారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా బద్ధ శత్రువుగా పరిగణిస్తారు కేసీఆర్. తెలంగాణలో బాబు నీడ కూడా పడకూడదు అనే రేంజ్లో పాలిటిక్స్ చేశారు గులాబీ బాస్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఆ నెగిటివ్ సెంటిమెంట్ను బీఆర్ఎస్కి పాజిటివ్ అవుతుందనేటువంటి సూచనలు అయితే ఎక్కడా కనపడడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ను మింగడానికి భారతీయ జనతా పార్టీ కాసుకొని కూర్చుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు తమ రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ దేశవ్యాప్తంగా హెడ్లైన్స్లో నిలిచారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల సేకరణ, అలాగే గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో మైక్రోసాఫ్ట్, ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ల వంటి వార్తలు తెలంగాణ ప్రజల్లోనూ ఆసక్తిని అయితే పెంచాయి. అభివృద్ధిని కోరుకునేటువంటి తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ లాగే తెలంగాణలోనూ స్థానిక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా లేకపోవడంతో కనీసం బీఆర్ఎస్ అయినా ఆ పవర్లో ఉంటే పెట్టుబడుల సాధనలో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేవారనేటువంటి ఒపీనియన్ అయితే బలంగా వినిపిస్తోంది. చంద్రబాబును కేసీఆర్ బద్ధ శత్రువుగా చూస్తే ఇప్పుడు బాబు విజయాలు కేసీఆర్ పార్టీకి ప్లస్ అయితే అవుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు సాధిస్తూ ఉంది. అంతర్జాతీయ ఫార్మా సంస్థ అయినటువంటి ఎలీ లిల్లీ తెలంగాణలో $1 బిలియన్ పెట్టుబడికి ముందుకొచ్చింది. తెలంగాణలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో అధిక శాతం తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ముందుకొస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రజలకు చెప్పడంలో కాంగ్రెస్ నేతలు మాత్రం విఫలమవుతూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి పనులను ప్రజలకు వివరించాలని ఆ పార్టీ శ్రేయోభిలాషులు అయితే బలంగా కోరుకుంటూ ఉన్నారు.